ఒకనాడు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు భూలోక సందర్శనం చేయుటకు కైలాసం నుండి ఆకాశ మార్గంలో పయనించుచుండగా వారికి కైలాస సదృశమైన ఓ గొప్ప శివాలయము కనిపించెను. దాని ప్రకారం నందు నిర్మలమైన పుష్కరిణి ఉండెను. దాని చుట్టూ పలు విధములైన వృక్షములు, మనోహరములైన లతలు బారులు బారులుగా మొలిచి పెరిగి ఉండెను. బిల్వ వృక్షములు నయనాంధకారముగా పుష్పించి నందనవనము వలె ఉండెను. అందరి పుష్పముల పరిమళములు శివుని మహిమ లోకమంతయు చాటుతున్నట్లుగా సర్వదిక్కులకు వ్యాపించి గగన మార్గమున పయనించుచున్న ఈశ్వరుని నాసికను తాకిను. అంతా అతడు, ఆహా, ఏమి సుగంధాయుత పరిమళము దేవి! సుగంధమైన ఈ వనమునందు కొంతసేపు విశ్రమించి పాచికలాడదమనెను. అప్పుడు పార్వతీదేవి తన అంగీకారం తెలుపగా వెంటనే ఇరువురు దేవాలయ సమీపన దిగి పొదరింటి వద్ద ఉన్న చలవరాతిపై కూర్చొని పాచికలాడసాగింది. అదే సమయమున ఈశ్వర భక్తురాలకు గౌరవి అను స్త్రీ శివదర్శమునకై గుడికి వచ్చి పాచికలాడుతున్న ఆది దంపతులను గాంచి ఉత్సాహంతో వారి వద్దకేగి ఆట చూచుచుండెను. ఆటయందు పార్వతి ఓడి శివుడు గెలిచెను. అప్పుడు పార్వతి చిరుకోపముతో ఈ ఆటయందు నాకే విజయం లభించినదని సరసమాడిను. వెంటనే శివుడు నవ్వుచు పార్వతిని చూచి, జగన్మాతవు కదా, నీవిట్లు అసత్యమాడవచ్చునా? నేను కదా గెలిచి తిని అని అనెను. కానీ పార్వతి అంగీకరించక జయము తనదే అనెను. ఇట్లు జయము నాదంటే నాదని వారిరువురు వాదించుకొనిరి. అప్పుడు ఈ